ఓటీటీలోకి ఈ వారం చాలా కొత్త సినిమాలు హడావుడి చేస్తున్నాయి. ముఖ్యంగా తెలుసు కదా 'డ్యూడ్' సినిమాలు, వాటితో పాటు వచ్చిన 'కే ర్యాంప్'. ఈ 3 సినిమాలు ఒకే రోజు విడుదలైనాయి. ఈ 3 సినిమాల్లో 'కే ర్యాంప్' సినిమా అత్యధిక ప్రజాదరణ పొందిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ మూడిట్లోని ఆహా ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ అవుతుంది మాత్రం 'కే ర్యాంప్'. నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అవుతుంది తెలుసు కదా, అలాగే 'డ్యూడ్'. వీటితో పాటుగా కొత్త సినిమా ఓన్లీ ఓటీటీ కోసమే తెలుగు సినిమా ఒకటి మార్కెట్లోకి వచ్చింది. ఆ సినిమాకి సంబంధించిన రివ్యూ చెప్పడానికే ఇదంతా. ఆ సినిమా ఏంటంటే 'ఏనుగు తొండం గట్టిగా చలం'. ఆ సినిమా పేరే అది. సీనియర్ నరేష్ ముఖ్య పాత్ర పోషించాడు. చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉండే ఒక పాత్రలను కానీ, కొన్ని రియలిస్టిక్ క్యారెక్టర్లను వెరైటీగా తయారు చేసే దర్శకుడు రవిబాబు. నటుడిగా, దర్శకుడిగా ఆయనకు ఒక ప్రత్యేకమైన పాత్ర ఉండింది తెలుగు సినిమా ఇండస్ట్రీలో. ఆయన దర్శకత్వంలో వచ్చిన 'ఏనుగు తొండం గట్టిగా చలం' సినిమా ఎలా ఉండింది? ముఖ్యంగా నటీనటుల పాత్రలు అన్నీ కూడా ఫస్ట్ పాయింట్ ఎత్తుకున్నప్పుడు మాత్రం చాలా నీట్గా, ఒక చాలా ఎమోషనల్గా స్టార్ట్ అవుతుంది కథ. సీనియర్ నరేష్ చాలా పర్ఫెక్ట్గా కుదిరాడు. 65 ఏళ్ళ ఒక ముదుసలిగా ఎంత బాగున్నాడంటే అంత బాగున్నాడు. ఆ క్యారెక్టర్ని భలే డిజైన్ చేశారే అనిపించింది. ఫస్ట్ 15 మినిట్స్లోనే అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు రవిబాబు అనే పాయింట్ క్లియర్గా అర్థమైంది. ఒంటరిగా ఉన్న అది ఒంటరిగా ఉన్న ఒక మగవాడు దాదాపు 65 ఏళ్ళు వచ్చినాక రిటైర్మెంట్ లైఫ్ అనిపించే టైంలో తనకి తోడు లేకపోతే, ఆ కంపానియన్షిప్ లేకపోతే ఉండే బాధ ఏంటి అనే దాన్ని చెప్పాలని ప్రయత్నించాడు. అతనికి చిన్న సంపాదన ఉంటుంది, అంటే ఒక పెన్షన్ రూపంలోనో ఏ రూపంలో ఉన్నా కూడా ఒంటరిగా ఉన్న మగవాడి లైఫ్ 60+ ఎలా ఉంటుంది అనేది చెప్పడానికి ప్రయత్నించింది. ఆ సందర్భం చాలా బాగుండింది. కానీ దాన్ని కొనసాగించలేకపోయారు. ఇమ్మీడియట్గా పెళ్ళి, శోభనం, తర్వాత ఏమేమి జరిగింది అనేది మీరు ఈటీవీ విన్ ఓటీటీలో చూడొచ్చు. చాలా అంటే ఫస్ట్ స్టార్ట్ చేయటం మాత్రం నాకు చాలా నచ్చింది. అలాగే కెమెరా వర్క్ అయితే మాత్రం సూపర్గా ఉంది. ఆ కలర్ ప్యాలెట్ అంతా కూడా చాలా చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. ఇకపోతే రవిబాబు సినిమాల్లో ఉన్న స్పెషాలిటీ, ముఖ్యంగా ఒక నిర్మాతల సేఫ్టీ కోరే ఒక వ్యక్తి. ఎందుకు నిర్మాతల సేఫ్టీ కోరుతాడంటే ఆయన కంటెంట్ని మాత్రమే నమ్ముతాడు. దానికి తగ్గ పాత్రలను సృష్టిస్తే దానికి తగ్గ కంటెంట్ని రాస్తాడు. ఒకే చోట ఒకే ప్లేస్లో సినిమాని మొత్తం తీసేస్తాడు. అంత టాలెంటు అతనికి ఉండింది. మీరు ఉదాహరణకి 'అల్లరి' సినిమా నుంచి గమనిస్తే కూడా అక్కడ కూడా ఒక అపార్ట్మెంటు, దానికి సంబంధించిన ఒక కథ నడుస్తూ ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఓటీటీకి రిలీజ్ అయ్యే సినిమాకి బడ్జెట్స్ తక్కువతో ఎలా చేయాలి, దానికి తగ్గ మంచి మంచి నటీనటులు ఉంటే కనుక ఎలా ఉంటుంది అనేది చూసుకుంటే ఖచ్చితంగా ఈ సినిమాలో దానికి తగ్గ ఇంపార్టెన్స్ ఉన్న నటీనటులను అయితే ఖచ్చితంగా ఎన్నుకున్నారు. చాలా బాగున్నారు. ముఖ్యంగా నరేష్ గారు, ఆలీ గారు, ఇంటూరి వాసు అందరూ తెలిసిన మొక్కలే. కానీ వీళ్ళందరూ రెగ్యులర్గా మనకు సినిమాల్లో కనబడుతున్నారంటే ఓన్లీ నరేష్ గారు తప్ప ఎవరు పెద్దగా కనబడతలేదు. కొడుకులుగా చేసిన విజయభాస్కర్ కానీ, రఘు కానీ చాలా చాలా బాగున్నారు. ఇద్దరు కూడా భలే సూట్ అయ్యారు. విజయభాస్కర్కి ముఖ్యంగా చాలా కాలం తర్వాత ఒక మంచి క్యారెక్టర్ అని చెప్పాలి. విజయభాస్కర్ క్యారెక్టర్కి మాత్రం చాలా మంచి మార్కులే పడ్డాయి. అలాగే శ్రీకాంత్ భరత్ క్యారెక్టర్, ఇలా చాలా క్యారెక్టర్స్ ఎవరిని వచ్చిపోతూ ఉంటాయి. రఘుబాబు క్యారెక్టర్ ఒకటి, ఇలాగ చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా వచ్చిపోతూ ఉన్నాయి. కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మొత్తం కథ అంతా కూడా ఆ ఎమోషనల్ డ్రామా నుంచి మొత్తం ఎంటర్టైన్మెంట్ డ్రామా కిందకి చేంజ్ అవుతుంది. ఆ షిఫ్ట్ కొంచెం చాలా మామూలుగా అనిపించింది. పెద్దగా అసలు అద్భుతం, ఆహా ఓహో అన్నట్టుగా అయితే లేదు. కానీ ఫస్ట్ హాఫ్ తీసుకున్నప్పుడు మాత్రం చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు దర్శకుడు రవిబాబు. దాన్ని కొనసాగించలేకపోయారు. కాకపోతే ఇందులో ఉన్న బ్యూటీ ఏంటంటే మనం థియేటర్కి వెళ్ళో లేకపోతే ఎక్కడికో వెళ్ళి పెద్దగా కష్టపడే పని కాదు కాబట్టి జస్ట్ ఈటీవీలో స్ట్రీమింగ్ జరుగుతుంది. 2 గంటల టైం ఉంటే మాత్రం టైంపాస్ ఖచ్చితంగా అవుతుంది. అద్దెంట్లో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, ఒకవేళ మనిషి చనిపోతే ఇన్సూరెన్స్ ఏజెంట్లు ఎలా మోసం చేస్తారు, ఒంటరితనం అనేది ఎంత ఘోరంగా ఉంటుంది, ఇలాంటి అన్ని పాయింట్స్ని చెప్పడానికి ప్రయత్నించాడు. ముఖ్యంగా కోడళ్ళ పాత్రలు చేసిన వాళ్ళు కూడా నిజంగా బాగున్నారు. ఇలాగ ప్రతి ఒక్కరు ఒక డ్రామాలాగా చేశారు. సింపుల్ డ్రామా, టైం ఉంటే మాత్రం చూడవచ్చు. ఇదేం పెద్ద అద్భుతం, ఆహా ఓహో అని మాత్రం నేను చెప్పట్లేదు. కానీ ఇది ఒకటి రిలీజ్ అయింది మార్కెట్లోకి అని మాత్రం చెప్తున్నాను. వీటితో పాటు హిందీకి సంబంధించి 'జాలీ LLB 3' అనేది హాట్‌స్టార్లో రిలీజ్ అయింది. ఇకపోతే 'ఢిల్లీ ఫైల్స్' అనేది అంతకుముందు కూడా 'ఢిల్లీ క్రైమ్' అనేది చాలా ఫేమస్. దానికి సంబంధించిన సీజన్ 3 కూడా నెట్‌ఫ్లిక్స్‌లో రన్ అవుతుంది. ఇలాంటి అనేక కొత్త విషయాలు, ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో ఎప్పటికప్పుడు మీ ముందుకు వస్తుంటాను టాక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా. నేను మీ శివ మల్లల.